హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చందన బ్లాగ్స్. ఈరోజైతే నా లాస్ట్ వీక్ అనమాట ఈ వ్లాగ్. ఈరోజైతే అప్లోడ్ చేశానండి. కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో ఈ వీక్ నేనైతే మీకోసం అయితే అప్లోడ్ చేసేసాను. లాస్ట్ వీక్ సండే నేను ఏం చేశాను ఏంటనేది ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు. వంట ప్రిపరేషన్స్ అవి. ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇలా వంట ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ పెట్టేశాను, రైస్ కడిగి పెట్టాను. అలాగే పెసరపప్పు టమాటా చారు కోసమని ప్రిపేర్ చేసేసుకున్నాను. వీటన్నిటిని అయితే కలిపేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడైతే పొటాటో ఫ్రై చేసేద్దామనేసి, చారుతో కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. మేమైతే వెజిటేరియన్స్ అండి, ప్యూర్ వెజిటేరియన్స్. సో అందువల్ల ఇంకా ఎటువంటి సండే ప్లానింగ్స్ పెద్ద పెద్ద వంటలు అయితే ఏం ఉండవు. నాకు మామూలుగా సింపుల్గా ఇలా వెజ్ కాబట్టి ఇలాగే చేసేసుకుంటూ ఉంటాను అనమాట, పిల్లలు తినేవి. పొటాటో ఫ్రై అయితే చేసేసి పెసరపప్పుతో చారు చేసేద్దామనేసి, పెసరకట్టు పెట్టేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. సండే అంటేనండి నాకు లేట్గా లేవటం, లేట్గా వంట చేయటం, లేట్గా తినటం అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి నాకు. అందుకని ఇంకా సండేలో ఎవ్రీ మార్నింగ్ బాక్సెస్ కట్టేసేసి, నేను కూడా బాక్స్ తీసేసుకొని వెళ్ళిపోతుంటాను కదా. సో కొంచెం అప్పుడేమో ఎర్లీగా అయితే, ఇలా వీకెండ్స్లో హాలిడేస్లో కొంచెం లేట్గా అవుతాయి అన్నమాట నాకు. ఇక్కడ చారు కోసం ఉల్లిపాయ కూడా కోసేసి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పొటాటో ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. స్టార్ట్ చేసేసి పొటాటో ఫ్రై అయితే వేస్తున్నాను. మా పిల్లలకి ఏంటంటే పొటాటోతో కర్రీ చేద్దాం అనుకుంటే కూర ఎక్కువగా తినరనమాట. కూరలాగా చేస్తారు కదా, అది తినరు, ఫ్రై అయితేనే తింటారు. అందుకని ఇంకా ఫ్రైయే చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్స్లో అయితే నెక్స్ట్ నేనైతే నా డైలీ మార్నింగ్ రొటీన్స్ ఇవన్నీ అప్లోడ్ చేద్దాం. ఆఫీస్ బాక్సెస్ ఎలా కడతాను, లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇక్కడైతే పొటాటో కర్రీ అయితే ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చారు అదే పెసరకట్టు పెట్టేసేసుకుందామని కుక్కర్ అయితే అయిపోయింది. అన్నం రైసును పప్పు అయితే ఉడికిపోయింది, కట్టేసాను స్టవ్. నెక్స్ట్ చారు అయితే పెట్టేసేసుకుంటున్నాను.
పెసరపప్పు, చింతపండు, టమాటా అన్నీ ఉడికిపోయినాయి కదా, ఇవన్నీ కలిపేసి స్మాష్ చేసేసి ఇంకా చారులో అయితే వేసేస్తానన్నమాట. చారు అయితే అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఇంక మేమైతే లంచ్ తినేసేసాము ఇక మధ్యాహ్నానికి. నెక్స్ట్ వీటి తర్వాత వంట అయితే అయిపోయింది నాది. చారు పెట్టేశాను, పొటాటో ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసానన్నాను కదా, అవి అయితే బట్టలు అయిపోయినాయి. వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. ఇంక ఈ బట్టలు అయితే తీసి ఆరేసేసాను. ఇది ఇప్పుడు ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా కాస్త భోజనం అది చేసేసినాక నా సాయంత్రం 4-5 గంటలు అవుతుంది కదా, ఆ టైంలో ఇక టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తాగుదామనేసి. టీ పిల్లలకేమో పాలు, పిల్లలకి పాలును, మాకేమో టీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల పాలు, టీ అయిపోయింది. టీ తాగేసేసి ఇక నెక్స్ట్ బట్టలు అవి ఆరేసాను కదా, ఆ బట్టలన్నీ మడతేసేద్దాంలే, అన్నీ శుభ్రంగా చక్కగా మడతలు పెట్టేసేసుకుందాము. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి పరుగులు తీయాలి కదా. సో ఇవి అయితే టీ తాగేసేసి నెక్స్ట్ ప్రిపరేషన్స్ చేసేసుకుందాం అనేసి టీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. పిల్లలకు కూడా అలాగే కొంచెం పాలైతే ఇచ్చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటేనండి, టీ తాగేసిన ఇదిగోండి బట్టలు అవన్నీ ఆరేసాయి కదా, అన్నీ ఇలా సోఫాలో అంతకుముందు ఆరేసినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చక్కగా మడతలు పెట్టేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మడతలు అయితే పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్గా నైట్ ప్రిపరేషన్స్ అయితే జరిగిపోయినాయి. మరి ఒక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.